అందరికీ నమస్తే. పచ్చిమిర్చితో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను. నేనైతే హాఫ్ కేజీ ఉసిరికాయలు తీసుకొని తూడ్చి పెట్టేసుకున్నాను. కడిగి తూడ్చి పెట్టేసుకున్నాను. అలాగే నేనైతే ఫస్ట్ అయితే పావు కిలో నూనె పోసుకున్నాను. అవి నూనె వేడైన తర్వాత ఉసిరికాయలైతే కొంచెం మీడియంలో పెట్టి అయితే మగ్గించుకున్నాను. మగ్గించుకున్న తర్వాత నేను పావు కిలో పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. అది కూడా పేస్ట్ అయితే చేసుకున్నాను. తగినంత ఉప్పు వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాను. మనం ఇందాక ఉసిరికాయలు అయితే మగ్గించి పెట్టుకున్న నూనెలోనే అవి తీసిన తర్వాత ఈ పచ్చిమిర్చి పేస్ట్ అయితే మగ్గించి పెట్టేసుకున్నాను. అందులోనే మగ్గిస్తున్నాను, సిమ్లో పెట్టి మగ్గిస్తున్నాను. ఆ లోపల అది ఉడుకుతూ ఉంటుంది. ఇక్కడైతే నేను నూనె పెట్టేసుకున్నాను. ఎందుకంటే మనం పచ్చడికి పోపు అయితే పెట్టేసుకుంటున్నాను. ఆ నూనెలో జీలకర్ర, ఆవాలు, ఇక్కడ 2 ఎల్లిగడ్డలు అయితే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. 2 ఎల్లిగడ్డలు కూడా అలాగే కచ్చపచ్చ దంచి వేసుకున్నాను. మనం ఆ లోపల పచ్చిమిర్చి పేస్ట్లోనే నేనైతే 100 గ్రామ్స్ నువ్వులు అయితే పొడి చేసి పెట్టేసుకున్నాను. అది కూడా వేసుకున్నాను. ఉసిరికాయ ముక్కలు కూడా గింజలు తీసి అందులో వేసుకున్నాను. తర్వాత కొంచెం నిమ్మరసం వేసుకున్నాను. ఏమైనా సరిపోకపోతే ఉప్పు గిన్నె సరిపోకపోతే ఇప్పుడు వేసుకోవచ్చు. కొంచెం ఆవు పొడి కూడా వేసుకున్నాను. ఆ వీడియో మిస్ అయి ఉంటుంది. ఇలా చేసుకుంటే పచ్చడి మాత్రం ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది.